నిజంగా అక్రమ కట్టడమా లేక రాజకీయ ప్రతీకారమా? తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్ బిల్డింగ్ కూల్చివేత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముమ్మాటికి అక్రమ కట్టడమేనని అధికారులు చెప్తున్నారు. కాదు, రాజకీయ కక్షతోనే అంతా చేస్తున్నారు అని వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. తిరుపతిలోని మారుతినగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు అంటూ కూల్చివేతలు మొదలుపెట్టారు. అయితే బిల్డింగ్ ని కావాలనే కూలుస్తున్నారని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వైసీపీ శ్రేణులు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా బిల్డింగ్ ని కూల్చేస్తున్నారంటూ నిరసనకు దిగారు. కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి మద్దతుగా బిల్డింగ్ లోకి వెళ్లి బైఠాయించారు మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్. కూల్చివేతను అడ్డుకుని అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్లుండి జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్న శేఖర్ రెడ్డిని కావాలని టార్గెట్ చేస్తున్నారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చివేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా డిప్యూటీ మేయర్ పీఠం వైసీపీదేనన్నారు. ఇక ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులతో పాటుగా మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ని అరెస్ట్ చేశారు. బిల్డింగ్ చుట్టూ మోహరించిన వైసీపీ శ్రేణులను చెదరగొట్టి కూల్చివేతలు మొదలుపెట్టారు. తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయా? వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అంటే ప్రస్తుతం అయితే కూల్చివేతలు నిలిపివేశారు. ఎందుకంటే సరైనటువంటి ఫోర్స్ లేకపోవడము, సరైనటువంటి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోనే కూల్చివేతలను ఆపివేసినట్టుగా టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నా. దాదాపుగా 100కు పైగానే తిరుపతిలో అక్రమ కట్టడాలు, అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయన్నదే టౌన్ ప్లానింగ్ వాదన. ఇందులో భాగంగానే అక్రమ కట్టడాలని ఈరోజు దాదాపుగా 13 స్ట్రక్చర్స్ని బ్రేక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారులు చెప్తున్న వాదన ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు, అంటే 22A కింద ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఈ నిర్మాణాలకు ఎలాంటి పర్మిషన్ లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం అయితే నేను వైసీపీ కార్పొరేటర్కి సంబంధించినటువంటి శేఖర్ రెడ్డికి సంబంధించిన భవనము, ఈ భవనం దాదాపు 6 అంతస్తులు ఉంది. ఇందులో 3 అంతస్తుల్లో కొద్ది మధ్య వరకు మాత్రమే బ్రేక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కట్టడము ఈరోజు కూల్చివేయడానికి ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపుతోనే జరిగిందని వైసీపీ భావిస్తోంది. నగర మేయర్ శిరీషతో పాటు తిరుపతి నగర ఇన్ఛార్జిగా, వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులతో మోహరించారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 1 గంటన్నర పాటు ఈ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. అయితే 3వ తారీఖున డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతోంది. పూర్తి స్థాయిలో వైసీపీకి 33 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా ఓటమి చెందే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయంగా ఎదుర్కొనే విధంగానే శేఖర్ రెడ్డి ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నాడు. కాబట్టి అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలంటే ఇలాంటి కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరిక జారీ చేయడం ద్వారా, అంటే ఒక లొంగ తీసుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే అధికారులు మాత్రం చెబుతున్నది ఖచ్చితంగా ఇది అక్రమ కట్టడము, ఎప్పటి నుంచో అక్రమ నిర్మాణం జరుగుతుంది కాబట్టి నోటీసులు జారీ చేశాము. ఇదొక్క బిల్డింగే కాదు, తిరుపతిలో దాదాపుగా 100కు పైగానే భవనాలు ఇలాంటి అక్రమ నిర్మాణాలుగా గుర్తించాము. వాటన్నిటినీ కూల్చివేసేందుకు హైదరాబాద్లో వచ్చిన హైడ్రా తరహా ఒక ఆపరేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ కూడా నివేదిక పెట్టాం. సరైనటువంటి స్టాఫ్ కానీ సెక్యూరిటీ కానీ వస్తే దీనంతా కూడా అలాంటి మెకానిజంతో పూర్తిగా కూల్చివేసేంత సిద్ధంగా ఉన్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు కూల్చివేత వ్యవహారం మాత్రము రాజకీయంగానే చర్చగా మారింది. ఇది రేపు 3వ తారీఖున జరిగే డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికపైన, లేదంటే ఎన్నికపైన ఇది ప్రభావం చూపే అవకాశం అయితే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. రైట్ రాజు.